క్రైస్తవ జీవితంలో దేవునికి సమీపంగా ఓ మంచి భక్తి జీవితం కలిగి దేవుని సన్నిధిలో ఆయన పిల్లలైన మన జీవిత యాత్ర కొనసాగించేటప్పుడు మనం చేసే భక్తికి భిన్నంగా మనం కార్చిన కన్నీటికి వ్యతిరేకంగా శోధనల మీద శోధనలు కొన్నిసార్లు ఎందుకో మన జీవితాల్లో సంభవించటం, వాటిని అనుభవించటం తరచుగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మన జీవితాన్ని ఇతరుల జీవితంతో పోల్చుకుంటూ, మనుషులం కదా, ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ, దేవా నా బ్రతుకులోనే ఎందుకు ఇన్ని శోధనలు కలుగుతున్నాయి, నేనే ఈ శ్రమల కొలిమిలో ఎందుకు నేను ఎంత కాల్చబడుతున్నాను, ఎవరి జీవితాల మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంటుందో వాళ్ళ జీవితంలోనే గొప్ప గొప్ప సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరి జీవితాల్లో దేవునికి గొప్ప ఉద్దేశాలు, మామూలు ఉద్దేశాలు కాదు, ఉన్నతమైన ఉద్దేశాలు ఎవరి జీవితాల్లో దేవుడు కలిగి ఉంటాడో వాళ్ళనే సాతాను గురిగా కలిగి వీళ్ళ జీవితాల్లో దేవుని ప్రణాళిక నెరవేరకూడదు, వీళ్ళ జీవితాల్లో దేవుని ఉద్దేశం నెరవేరకూడదు. ఆ ఉద్దేశం నెరవేర్చబడకుండా శోధనల ద్వారా ఈ బిడ్డను విశ్వాసంలో నుంచి ఎలాగైనా తొలగించాలి అని అలాంటి వ్యక్తుల మీదే సాతాను గురి కలిగి వాళ్ళ జీవితాల్లో మరెక్కువ శోధనలు కలుగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సమస్య వెంబడి సమస్య, శోధన వెంబడి శోధన, నీవు తట్టుకోలేని శోధనల చేత నువ్వు పీడించబడుతున్నావు అంటే నీ మనసులో నుంచి వెంటనే రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ మట్టి గట్ట మీద మహిమ కలిగిన దేవుడు గొప్ప ప్రణాళికలైన కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టే ఈ భయంకరమైన శోధనలు నా జీవితంలో కలుగుతున్నాయని కాస్త ధైర్యం తెచ్చుకొని మరెక్కువ భక్తిగా బ్రతకటానికి దేవుని సన్నిధిలో ప్రాకులాడుదాము గాక. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా నీ మీద గొప్ప ప్రణాళికలు దేవునికి ఉంటే నీకెదురయ్యే శోధనలు కూడా గొప్ప గొప్ప శోధనలు ఎదురవుతాయి. నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటే నో డౌట్ ఆరోగ్యపరంగా శోధించబడతావు, ఆర్థిక విషయాల్లో శోధించబడతావు, అసమాధానం చేత శోధించబడతావు. ఎందుకో తెలియకుండా సమస్య వెంబడి సమస్య, సమస్య వెంబడి సమస్య, ఈ సమస్య పోయిందనే లోపు మరొక సమస్య, ఈ కష్టం ఈ గండం గట్టెక్కాను అనే లోపు మరొక గండం. సాతాను నీ మీదే మనసు పెట్టి ఎందుకు నీ జీవితంలోని ఎక్కువ శోధనలు కలుగు చేస్తాడంటే దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగిన వాళ్ళు ఎవరిని ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిలవబెట్టాలని అనుకున్నాడో, ఏ వ్యక్తిని తను బ్రతుకుతున్న ప్రాంతాలలో ఒక సూచనగా దేవుడు నిలవబెట్టాలని మిక్కిలి విలువ కలిగిన ఆలోచనలు ఏ వ్యక్తి మీద దేవుడు కలిగి ఉంటాడో వాడిని సాతాను గురిగా కలిగి ఉంటాడు. వాడినే పడగొట్టాలి, ఆ కుటుంబాన్నే పడగొట్టాలి, ఆ వ్యక్తినే పాడు చేయాలి, ఆ వ్యక్తినే పతనం చేయాలని దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగిన వాడి మీదే సాతాను గురిపెట్టి వాని జీవితంలోని మరెక్కువ శోధనలు కలుగు చేస్తాయి. దైవజనమ, నీ జీవితంలో నీకు గొప్ప గొప్ప శోధనలు వస్తున్నాయంటే హృదయంలో నుంచి ఒక నిరీక్షణతో కూడిన ఆలోచన, నా జీవితంలో గొప్ప గొప్ప శోధనలు వస్తున్నాయంటే నేను ఆరాధించే నా దేవునికి నా మీద గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సంకల్పాలు ఉన్నాయి, గొప్ప గొప్ప తీర్మానాలు ఈ మట్టి ఘట్టం పట్ల మహిమ కలిగిన దేవునికి ఉన్నాయని మరెక్కువ జాగ్రత్త పడుతాము కాక. 2 రూపాయల కాగితం, 20 రూపాయల కాగితం, 200 రూపాయల కాగితం, 2000 రూపాయల కాగితం ఎదురు పెట్టారు. మిమ్మల్ని అడిగారు, వీటిలో ఏది కావాలో కోరుకో తల్లి అని అడిగారు అనుకోండి, దేని మీద కన్నుబడిద్ది? చూసారా? అసలు 2 రూపాయల బిళ్ళ వైపు చూడనే చూడం, 20 రూపాయల వైపు 200 రూపాయల వైపు చూడం. నా ప్రభు బిడ్డలారా, శత్రువైన సాతాను కూడా
ఎవరు దేవుని దృష్టికి మిగుల వెలగలిగిన వారు, విలువ కలిగిన వారు, ఎవరి ప్రాణం దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగిందో వాళ్ళ మీదే. నంబర్ 1 సాతాను గురి. నంబర్ 2 దేవుని శ్రద్ధ. నంబర్ 3 ఆ పేతురు యొక్క ముగింపు. సాతాను గురి. సాతాను ఎవరి మీద గురి పెట్టాడు అంటాడు, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలని సాతాను మిమ్మును కోరుకున్నాడు. నేనంట, ఇశ్రాయేలు దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ లక్షల మంది ప్రజల్లో సాతాను ఎవరిని కోరుకున్నాడో తెలుసా? దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ఈ 12 మంది అపోస్తులను కోరుకున్నాడు. ఇంకొక విచిత్రం తెలుసా? ఈ 12 మంది అపోస్తులు ప్రత్యేకంగా సాతాను ఎవరిని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆలోచిస్తే సీమోను పేతురును పడగొట్టాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఈ 12 మందిలో సీమోను పేతురు పట్ల దేవుని కలిగిన ప్రణాళికలు బహు గొప్పవిగా ఉన్నాయి. ఈ జాలరిని, అక్షర జ్ఞానం లేని ఈ అనామకుని భూలోకాన్ని తలక్రిందులు చేసే ఒక అపోస్తులుడిగా, దేశాలను కదిలించే ఒక గొప్ప దైవజనుడిగా ఆయన నిలవబెట్టాలి అని దేవుని గొప్ప ప్రణాళిక ఉంటే, ఏ సీమోను పేతురు మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉందో అదే సీమోను పేతురును సాతాను కోరుకుంటూ ఉన్నాడట. బైబిల్లో ఎవరెవరి మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉందో ఆ గొప్ప ప్రణాళిక కలిగిన వారిని తల్లి కడుపులో ఉన్నప్పుడే కొందరిని చిదిమేయాలని సాతాను ప్రయత్నం చేశాడు. తల్లి కడుపులో నుంచి అట్లా బయటకు వచ్చారో లేదో పసికందుగా ఉన్నప్పుడే వాళ్ళని చంపాలని సాతాను ప్రయత్నం చేశాడు. పసికందుగా ఉన్నప్పుడు దొరకకపోతే యవన వయసులో దొరకపోతే నడి వయసులో దొరకపోతే చనిపోయే ఆఖరి క్షణాల వరకు సాతాను ఆ వ్యక్తులను కోరుకొని ఆ వ్యక్తిని మింగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల జీవితం చాలా సాఫీగా సాగుతుంది. యోకెబెదు అనే తల్లి అహరోను అనే ఒక కొడుకును కందే. ఆ దినాల్లో ఏ విధమైన మరణ శాసనం రాలేదు. ఏమని? ఐగుప్తు దేశంలో హెబ్రీ స్త్రీలు ఒకవేళ మగ సంతానానికంటే ఆ మగ పిల్లలందరూ చంపబడాలి. అహరోను పుట్టిన దినాల్లో ఈ మరణ శాసనం రాలా. మిరియామి పుట్టిన దినాల్లో కూడా ఈ మరణ శాసనం రాలా. ఇప్పుడు యోకెబెదు 3వ పర్యాయం గర్భవతి అయింది. ఆ గర్భవతిగా ఉన్నప్పుడు తన గర్భంలో మోషే అనే ఒక శిశువు రూపాంతరం చెందుతున్నాడు. బిడ్డలారా, ఈ తల్లి కడుపులో ఉన్న ఈ పసికందు పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక మహిమ కలిగిన కార్యం, ఒక నలుసులాగా తల్లి గర్భంలో రూపించబడుతున్న మోషే పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. అమ్మా, నా వైపు చూడు. నీ మీద యేసయ్య కలిగిన ప్రణాళికలు కూడా అసాధారణమైన ప్రణాళికలు. నీ తండ్రి వంశంలో ఎవరు సాధించలేని విజయాలు, ఎవరు చేయలేని భక్తి, ఎవరు బ్రతకలేని పరిశుద్ధత, ఎవరు దేవునిలో నిలవబడలేనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు ఆశపడ్డాడు. అసలు నీ కుటుంబ చరిత్రలోనే ఎవరు అంత నీతిగా బ్రతకలేకపోతే నీవు అలా బ్రతికేటట్లుగా చేయాలని గొప్ప ప్రణాళిక ఈ మట్టి కట్టం పట్ల మహిమ కలిగిన దేవునికి ఉంది. విచిత్రం చూడండి. మోషే అట్లా బయటపడ్డాడు. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చాడో లేదో, వచ్చి రాకమునిపే ఐగుప్తు దేశం అంతా ఒక మరణ శాసనం. ఏమని? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా చూడండి, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా హేరోదు దగ్గర నుంచి వచ్చిన మరణ శాసనం ఏంటో తెలుసా? 2 సంవత్సరాల లోపు మగ శిశువులందరూ చంపబడాలి. ఎందుకు చంపబడాలయ్యా? శిశువుగా పుట్టిన ఒక సాధారణమైన వ్యక్తి లోకరక్షకుడిగా అవతరించబోతూ ఉన్నాడు. గమనించండి, యోకెబెదు గర్భంలో నుంచి వచ్చినటువంటి ఈ పసికందు మోషే పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంటే అది ఎరిగి సాతాను గాడు ఏం చేశాడో తెలుసా? మోషే పురిట్లోనే చంపబడాలి. తల్లి కడుపులో ఉన్నప్పుడే చంపబడాలి. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వెనువెంటనే చంపబడాలని. గమనించండి,
తల్లి పురిటిలో ఉన్నప్పుడే చంపాలని ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా మనం పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్ని ప్రమాదకరమైన యాక్సిడెంట్లు గుండా మనం వెళ్ళలేదు, ఎన్ని మరణకరమైన రోగాలను దాటుకుంటూ వెళ్ళలేదు, ఎంత సంక్లిష్టమైన స్థితిగతులు గుండా మనం దాటి వెళ్ళలేదు. ఆ మరణకరమైన అపాయాలు ఎందుకు వచ్చాయో తెలుసా? నిన్ను మింగేయాలని, నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకూడదని, నువ్వు దేవుని మందిరంలో ఒక పరిచారకుడుగా బ్రతకూడదని, దేవుని సేవకు కుడిభుజంగా నిలవబడకూడదని, దేవుని సేవకు వెదజల్లేటువంటి వాడిగా ఉండకూడదని, నీ కుటుంబ దీపం ఆరిపోవాలని మిక్కిలి విలువ కలిగిన నీ మీద సాతాను గురిపెట్టుకొని నిన్ను మింగాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? మరణదూత నిన్ను వెంటాడుతున్న ప్రతిసారి జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దేవుడు దాటించాడు. ఎందుకు దేవుడు మరణంలో నుంచి సాతాను నిన్నే ఎందుకు వాడు వెంటాడుతూ వచ్చాడు తెలుసా? నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు బహు గొప్పవి. అది ఇంగ్లాండ్ దేశం. ఆయన ఒక మంచి భక్తి కలిగిన దైవజనుడు. ఎవరు? మంచి భక్తి కలిగిన దైవజనుడు. ఆయన భార్య మంచి ప్రార్థన పరురాలు. ఆ తల్లి పేరు సూసన్న వెస్లే. ఆ ఇంటి యజమానుడి పేరు సామ్యుయల్ వెస్లే. అద్భుతం. వారికి 19 మంది పిల్లలు. 19 మంది. తనంత మంచి భక్తి కలిగి బ్రతుకుతున్న దినాల్లో ఎవడో ఒక పగవాడు, ఆ రాత్రిపూట వాళ్ళు నిద్రపోతూ ఉంటే ఎవడో ఒక పగవాడు ఆ ఇంటికి నిప్పంటించేశాడంట. ఆ ఇల్లు తగలబడతా ఉంది. అయ్యో, ఇల్లేదో తగలబడుతున్నట్లుందని చెప్పి సడన్గా వాళ్ళు నిద్రలో నుంచి మేల్కొన్నారు. సామ్యుయల్ వెస్లీ గారు, సూసన్న వెస్లీ గారు అడావుడిగా లేచి ఒక్కొక్క బెడ్ను ఒకళ్ళ ఇద్దరా 19 మంది పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. 15వ వాడిని తప్ప వాడిని కూడా తీసుకొచ్చాము అనుకున్నారు. ఎందుకు? ఒకళ్ళిద్దరైతే పెద్దోడు వచ్చాడా, మధ్యవాడు వచ్చాడా, మూడోడు వచ్చారు అనుకోవచ్చు. ఎంతమంది? ఈ 18 మంది పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అందరూ వచ్చారేదో లెక్కేస్తూ ఉన్నారు. లెక్కేసే లోపు తెలిసింది ఏంటో తెలుసా? 15వ కుమారుడు రాలేదని. అప్పటికి ఇల్లు ఆల్మోస్ట్ కాలిపోతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి ప్రతి కొడుకు ప్రత్యేకమైనోడే కదా. ఎంతమంది పిల్లలున్నా ప్రతి తల్లికి ప్రతి కొడుకు ప్రత్యేకమైనోడే కదా. 15వ కొడుకు కనపడకపోయేసరికి ఏమైపోయాడా అల్లాడుతా ఏడుస్తూ ఉంది. ప్రార్థన చేస్తాను. అలాగని లోపలికి వెళ్దామా? ఇక వెళ్ళిన వాడు మరలా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ తండ్రి నా కొడుకుని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని లోపలికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా, నువ్వు లోపలికి వెళ్తే కాలి బూడిదైపోతావు, వాడిని కోల్పోతావు, నిన్ను కోల్పోతావు, వెళ్ళొద్దయ్యా అని అందరూ కాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ దైవజనుడు మోకరించి, దేవా, వాడు కూడా అగ్ని మంటల్లో కాలిపోకుండా సజీవంగా బయటకు రావాలి. నీ వాగ్దానం చేసావు కదా, జలములలో బడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచలేవు, జ్వాలలలో గుండా నడుచున్నప్పుడు అవి నిన్ను కాల్చలేవని వాగ్దానం చేశావు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో పడినా కాలిపోకుండా ఎలా కాపాడావో నా కొడుకును కూడా కాపాడయ్యా. అలా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటున్నప్పుడు 2వ అంతస్తు మేడగది కిటికీలో నుంచి ఒక పిల్లోడి ఏడ్పు స్వరం వినబడుతుందట. ఏంటో అని చూస్తే ఈ 15వ కొడుకు ఆ కిటికీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడట. అమ్మయ్యా, వీడు కాలేదులే అని చెప్పి మొత్తానికి నెచ్చిన త్రాడు రకరకాల ప్రయత్నాల ద్వారా ఆ అగ్ని మంటల్లో కాలి బూడిద కావలసిన ఆ బిడ్డను ఆ అగ్ని మంటల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. కాపాడబడిన ఆ బిడ్డ ఇంగ్లాండ్ దేశాన్ని తలకిందులు చేసే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆయన పేరే ద గ్రేట్ జాన్ వెస్లీ. ఆ తల్లి ఎప్పుడు చెప్తూ ఉండేదట, నాన్న, నేను చిన్నప్పటి చంపాలని సాతాను ప్రయత్నం చేశాడు. ఎందుకో తెలుసా? నీ మీద గొప్ప ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. గొప్ప ప్రణాళికలు ఎక్కడ నీ జీవితంలో నెరవేర్చబడతాయోనని, ఆ గొప్ప సంకల్పం నీ జీవితంలో ఎక్కడ నెరవేర్చబడుతుందోనని సాతానుగాడు చిన్న వయసులోనే నిన్ను కాల్చి బూడిద చేయాలనుకున్నాడు. చూడండి, సైతానుగాడు ఈ ఇంటిని కాల్చడానికి ఎవరిని ప్రేరేపించాడు?
నీ జీవితంలో కూడా నువ్వు నమ్మిన వాళ్ళే, నీ ప్రాణ స్నేహితులు అన్నవాళ్ళే, వాళ్ళల్లో తెలియని తెగులు, పుండు సైతాను గడు పుట్టించి నీ మీదకి రేపుతాడు, రెచ్చగొడతాడు. నీ జీవితంలో కూడా ఎలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయంటే, ఛీ ఈ బ్రతికెందుకు, ఛీ ఈ కష్టాలు ఎందుకు, ఈ కష్టాలు అనుభవించే కంటే నేను చస్తే పోలా, ఈ శ్రమలు అనుభవించే కంటే ఏదో ఆత్మహత్య చేసుకొని విషం తీసుకొని చచ్చిపోతే నా ప్రాణాన్ని తీసుకుంటే పోలా. సాతాను విసిగిపోయేటట్లుగా నిన్ను శోధిస్తాడు. ఈ భయంకరమైన ఉప్పెన లాంటి శోధనలు నీ బ్రతుకుల్లో ఎదురవుతున్నప్పుడు, దేవా ఇన్ని గొప్ప శోధనలు నా బ్రతుకుల్లో ఎదురవుతున్నాయంటే నా పట్ల గొప్ప ప్రణాళికలు నా జీవితంలో నా మీద నీకున్నాయ్యా. ఈరోజు కాపైనా రేపైనా తప్పకుండా అవి నెరవేర్చబడతాయి. రేపు కాపైనా ఎల్లుండి కాపైనా ఏ రోజుకైనా దేవుని సంకల్పాన్ని సాతాను కొంతకాలం అడ్డుకోగలడేమో కానీ శాశ్వత కాలం అడ్డుకోలేడు. దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని ప్రపంచంలో ఎవ్వడు నిర్వీర్యము చేయలేడు. అందుకని వాక్యం ఉంటుంది, ఆయన తలుపులు తెరవగా ముయ్యగలిగిన వాడెవడు, ఆయన కార్యము చేయగా ఆయన సాతాను కొన్ని రోజులు అడ్డుకోగలుగుతాడు, కొన్ని రోజులు ఆటంకపరచగలుగుతాడు, కొన్ని రోజులు నిలవరించగలుగుతాడు కానీ శాశ్వత కాలము నిలవరించలేడు. ఆ జాన్ వెస్లీ గారిని తల్లి చూసి ఎప్పుడు అంటూ ఉండేదట, నాన్న అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా దేవుడు తన సేవ కొరకు నేను వాడుకోబోతున్నాడయ్యా. అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా. లేవి కుమారుడు ఒకడు వెళ్ళి ఎవరిని వివాహం చేసుకున్నాడు? అమ్రాము యోకెబెదుల వివాహ వ్యవస్థ పవిత్రమైన వివాహ వ్యవస్థ. నా వైపు చూడండి. లేవీయుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను చూసి వివాహం చేసుకున్నాడని రాయబడలా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన నీతి విధి ఏంటంటే లేవీయుల్ని వివాహం చేసుకోవాలి, యోధా గోత్రికులు యోధా వారిని వివాహం చేసుకోవాలి, షిమియోను గోత్రికులు చెప్పాలి, గాదు గోత్రికులు చెప్పాలి, రూబేను గోత్రికులు, బెన్యామీను గోత్రికులు, ఈ గోత్రం వారు మరొక గోత్రం వారిని వివాహం చేసుకోవటానికి పాత నిబంధనలో దేవుడు అనుమతించలేదు. అలాగని ఈ లేవి కూడా లేవి కుమార్తెల్లో ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఈ అమ్మాయి అయితే నాకు బాగుంటుంది, ఈ అబ్బాయి అయితే నాకు బాగుంటాడు, వీళ్ళు ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు కాదు. అయ్యలరా, వివాహం చేసుకుపోయే యవ్వన బిడ్డలరా, మీ వివాహ వ్యవస్థ ఎంత పవిత్రంగా ఉంటుందో, మీ కుటుంబ దాంపత్యం ఎంత పవిత్రంగా ఉంటుందో, ఆ పవిత్రమైన గర్భాన్ని ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నీ బ్రతుకులో ఎవరినో చూసి ఎవరినో మెచ్చి ఈ అబ్బాయి అయితే నాకు బాగుంటుంది, ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్నాడు, నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని రంగు చూసి ఎత్తు చూసి జీతాన్ని చూసి నువ్వు మోసపోయి నువ్వు నచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఏం జరిగిద్దో తెలుసా? రైట్, నీ పరిస్థితులను బట్టి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. రేపు నీ గర్భాన పుట్టిన పిల్లలు ఎవరినైనా ప్రేమించి ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకుంటావా? అట్టండి, మా పిల్లల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవటం అట్ట జరగకూడదండి, మీరు అసలు ఆ మాట కూడా అడగకూడదు పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు. ఏయ్ అట్లా ఏమిరా ప్రేమించి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన దానివి, ఇమాన్యుయల్ మినిస్ట్రీలో జెర్మియాయి గారు, జ్యోతమ్మ గారు వాక్యం, ఎంత మంచి ప్రతిష్ఠించబడిన సావుకుల దగ్గర వాక్యం విన్నవాడు ఎట్లా అని అంట. వాడంటాడు, మమ్మీ మరి నువ్వు చేసింది ఏంటి మమ్మీ? డాడీ నువ్వు చేసింది ఏంటి డాడీ? నువ్వు చేసింది ఏంటి డాడీ? వాడు అంటాడని నీ నోటికి నువ్వే తాళం వేసుకుంటావు. పాత నిబంధనలో ఓ మంచి పవిత్రమైన కుటుంబ వ్యవస్థ ఎవరిదై అంటే అమ్రాము యోకెబెదులది. భార్యాభర్తలారా, తల్లిదండ్రులారా, మీ దాంపత్యం ఎంత పవిత్రంగా ఉంటుందో, మీ వివాహ వ్యవస్థ ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎక్కడ తప్పటడుగులు వేయకుండా ఒక పవిత్రమైన తల్లిగా,
ఎక్కడ శోధించబడకుండా ఒక పవిత్రమైన తల్లిగా నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే నీ గర్భాన్ని ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు మార్చును గాక. బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోషే పుట్టిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట, అతడు సుందరుడై ఉండుట చూచి ఏం చూసిందట? 3 నెలలు ఎందుకు దాచిపెట్టింది? నేనంట, ఒక తల్లికి కొడుకు సుందరుడుగా ఉంటేనే వాడి ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటుందా? పేగు బంధాన్ని బట్టి వాడు రూపురేఖలు ఎట్లా ఉన్నా కాపాడుకోవాలనుకుంటుందా? కొడుకు అందంగా ఉంటేనే తల్లి ప్రేమించదు. కాకి పిల్ల కాకి ముద్దు సామెత ఊరకనే బొట్ల. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అతడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు దాచాను. నేను అంటాను, ఏ తల్లి అయినా కొడుకు అందగాడైతేనే ప్రేమిస్తుందా? నో. కుమారుడు సుందరుడైతేనే తల్లి కాపాడుతుందా? నో. మరి ఏం చూసింది? అక్కడ హిబ్రూలో వాడబడిన ఆ పదానికి కొన్ని అద్భుతమైన అర్థం ఏంటో తెలుసా? మోషేను చూడటంతో దేవుని ఆత్మ బెదుతో అమరాముతో చెప్తుందట, ఈ పసికందు పట్ల గొప్ప ప్రణాళికలు మహిమ కలిగిన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ బిడ్డను చూడటంతో వీడు వరప్రసాదం, ఆమేన్, దేవుని వరప్రసాదం చేత నాకు అనుగ్రహించబడిన బిడ్డ, ఎలాగైనా నేను కాపాడుకోవాలని 3 నెలలు కొడుకును కాపాడుకుంది. ఆ కొడుకు కూడా ఎంత డీసెంటో ఎంత డిసిప్లైన్డో చూడండి. మగబిడ్డలు అందరూ చంపబడాలి అని శాసనం వచ్చింది కదా. ఇప్పుడు ఈ శాసనం అమలైందా లేదా, ఈ శాసనం నెరవేర్చబడుతుందా లేదానని ఐగుప్తు దేశంలో ఉన్న సైనికులు గోషెను ప్రాంతంలో పహారా కాస్తూ ఉంటారా లేదా? ఏ ఇంట్లోనైనా చిన్నపిల్లల ఏడ్పు వినబడుతుందేమో. చిన్నపిల్లల ఏడ్పు వినబడితే మంత్రసానులు వాళ్ళు చంపలేదు కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని చంపేద్దాం అని సైనికులు తిరుగుతూ ఉండి ఉంటారా లేదా? తిరుగుతూ ఉన్న మోషే ఏడ్పు వినబడలా. అద్భుతం తెలుసా, 3 నెలల పాటు ఒక్కరోజు కూడా మోషే ఆడవల. ఎందుకో చెప్పమంటారా? సాతాను ఎవరి మీద గురి పెట్టాడో, ఎవరి మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉందని సాతాను గుడిపెట్టాడో, ఆ తన ప్రణాళికలో ఉన్న ప్రజలను కాపాడటానికి కూడా దేవుడు శ్రద్ధ పెడతాడు. సాతాను గురి పెడితే వాడి గురిదెబ్బకు, వాడి బాణానికి నేను గురిదెబ్బగా దేవుడు మార్చడు. సాతాను నీ మీద గురి పెడితే నా బిడ్డ పట్ల నా ప్రణాళిక ఎలాగైనా నెరవేర్చబడాలి, వీడు సాతాను ఉచ్చుల్లో చిక్కుకోకూడదు, సాతాను బంధకాల్లో చిక్కుకోకూడదు, ఎలాగైనా నా బిడ్డను కాపాడుకోవాలని ఎవరి మీద దేవుని ప్రణాళిక ఉందో వారి మీద దేవుడు గొప్ప శ్రద్ధను పెట్టి కాపాడుతూ వచ్చును గాక. మీరు అని ఉండొచ్చు, దేవుడు చేయటం కాదంటే. యోకెబెది వెళ్ళి మోషే ఏడవబోయేటప్పుడు మోషేని చూసి, హాయ్ నా వైపు చూడాలి, హాయ్ మోషే ఏమంది? పిల్లలకి ఒళ్ళో పెట్టుకొని ఆడించే శబ్దం తెలుసు. ఏమైనా ఆడిస్తారు చెప్పండి? ఈ అంటారు కదా, ఈ శబ్దం తెలుసు, లాలించే శబ్దం తెలుసు, ఊపే శబ్దం తెలుసు. ఇప్పుడు కొత్త శబ్దం అని అంటే ఇదేదో వికృత రూపం కనపడుతుందని ఇంకెక్కువ కేకలేయాల. మోషేని యోకెబెదు అన్నందుకు కాదు, దేవుడే మోషేని అట్లా నిర్మించాడు. వీడు ఏడుపు వినబడితే వాళ్ళు ఎక్కడొస్తారు అని చెప్పి రైట్ 3 నెలలు దాచి. అసలు వీటన్నిటికీ మించిన అద్భుతమైన ఘట్టం ఏంటో తెలుసా? ఆ మోషేను నైలు నదిలో జమ్ము పెట్టెలో పెట్టి వదిలేసేసింది. నైలు నది మొసళ్ళకు నిలయం, మొసళ్ళ బారిన పడలేదు, నీటిలో మునిగిపోలేదు. విచిత్రం, ఎంత విచిత్రమో చూడండి. ఆ బొట్ట ఈదుకుంటా ఒడ్డుకెళ్ళే లోపు ఆ ఒడ్డు దగ్గరే ఫరో కుమార్తె స్నానం ఆడటానికి వచ్చింది. ఎందుకు ఫరో ఎవరు, ఫరో కుమార్తె ఎవరు? మోషేను చంపాలని మరణశాసనం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఎవడు చంపాలని వెతుకుతున్నాడో ఆ కసాయి వాడి చేతుల్లోకే మోషే వెళ్ళిపోయాడు. చాటు నుండి చూస్తున్న మిరియాం అనుకుంది, అయిపోయింది అయ్యా మా తమ్ముడు పని.
అయ్యో 3 నెలలు దాచిపెట్టి వాడు ఏడవకుండా ఉంటే డీసెంట్ అనుకున్నా, సైలెంట్ అనుకున్నా, వాడు బ్రతికేంటి ఇంత వైలెంట్ అయిపోతుంది, అయ్యో ఏంటి పరిస్థితి అని తల్లి అనుకుంటావని. ఆ బొట్ట తెరిచి మోషేను చూసినప్పుడు విచిత్రం చూడండి. కాఠిన్యాన్ని పంచాలనుకున్న హృదయములో కరుణా వాత్సల్యతలు దేవుడు కుమ్మరింపచేయటం ప్రారంభించాడు. ఏ చేతులు ప్రాణం తీయటానికి ప్రయత్నం చేసాయో అవే చేతులు ప్రాణం పోసే చేతులుగా దేవుడు మార్చాడు. నా ప్రభు బిడ్డలారా, మోషేను చూడటంతో చూడండి, ఫరో కుమార్తెకు మోషేను చంపాలనే ఆలోచన ఇతనాబి రాలా. చూడండి, చంపాలనే ఆలోచన ఫరో కుమార్తెకు రాలా. సరే, ఫరో కుమార్తెకు రాకపోయింది. చూడండి, ఫరో కుమార్తెకు రాకపోయింది. ఫరో రాజస్థానానికి తీసుకెళ్ళిన తర్వాత అయినా ఫరో హృదయంలోనైనా పుట్టాలిగా. మీరు అనొచ్చు, ఎవరి పిల్లోడో ఎట్లా తెలుస్తుందండి? ఐగుప్తీయులు నల్లని వారు చూడటంతో వీడు అక్కడ రాయబడింది కదా, ఇతడు హెబ్రీ పిల్లల్లో ఒకడు అని రాయబడింది. నేనంట, అరే హెబ్రీల్ని చంపాలనే ప్రయత్నం చేశారు కదా, మరణ శాసనం కూడా వచ్చింది కదా. నా వైపు చూడండి, సాతాను ఒకవైపు నీ మీద గురి పెడితే అదే సమయంలో నీ మీద మరెక్కువ శ్రద్ధ పెడతాడు దేవుడు. ఎలాగైనా నిన్ను కాపాడుకోవాలి, నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడి. సరే, ఫరో రాజస్థానానికి తీసుకెళ్ళిన తర్వాత మోషేను ఫరో చూడటంతో ఏమనుకున్నాడో తెలుసా? వీడిని నా మనవడగా పెంచుకుంటా. కాఠిన్యతను పంచాల్సిన చేతులు కరుణను పంచే చేతులుగా దేవుడు మార్చాడు. జస్ట్ రెప్పపాటు కాలంలో. ఒక మాట తెలుసా, ఒక వ్యక్తి నీకెంత విరోధంగా పనిచేసినా, ఆ శత్రువును రెప్పపాటు కాలములో మిత్రుడిగా దేవుడు మార్చగలడు. సిమోను, సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు. సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. జల్లెడ అంటే వేరు చేయటం కదా. సాతాను క్రీస్తు నుండి నిన్ను నన్ను వేరు చేయాలని, అది పాపం ద్వారా కానీ, సమస్యల ద్వారా కానీ, శోధనల ద్వారా కానీ. సాతాను యొక్క గురి ఏంటంటే ఎలాగైనా యేసు నుండి నేను వేరు చేయాలని. యేసులో నువ్వు నిలిస్తే ఏం జరిగిద్దో సాతానుకు తెలుసు. యేసయ్య అంటారు కదా, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటాడు. ప్రభు బిడ్డలారా, సాతాను యొక్క గురి ఏంటంటే ఎలాగైనా యేసు నుండి నిన్ను వేరు చేయాలి. శోధనల ద్వారా కానీ, పాపం ద్వారా కానీ, మరొక దాని ద్వారా కానీ. సీమోను, సాతాను నిన్ను కోరుకున్నాడు. మరి కోరుకుంటే ఏం చేసేవయ్యా? బిడ్డలారా, సాతాను ఎంత గొప్పగా శోధిస్తాడో అంత ప్రత్యేకమైన మనసు నీ మీద నా మీద కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారు, సీమోను నిన్ను కోరుకుంది సాతాను, జాగ్రత్త, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లుగా నేను నీ కొరకు ప్రార్థన చేశా. ఆ తర్వాత నీ మనసు కుదిరిన తర్వాత నువ్వు వీళ్ళందరినీ స్థిరపరచు అని అన్నారు కదా. ఈ మాట అన్న తర్వాత పేతురు ఏమనాలా? అయ్యా, ఒకవేళ నేను జారిపోయే ప్రమాదం ఉంటే ఇంకెక్కువ ప్రార్థన చేయయ్యా, నా జీవితంలో అది సంభవించకుండా నన్ను కాపాడయ్యా అని అడిగితే బాగుండేది కదా. అది అడగల, అది అనలా. ఏమన్నాడు? వీళ్ళందరూ నీకు దూరం అయిపోయినా ఈ పేతురు అనేవాడు అట్లా చేయడు సార్, నేను అట్లా పొరపాటును చేయను సార్, నా నమ్మిక అట్లా తప్పిపోదు అన్నాడు. తెల్లారి లోపే యేసును ఎరగనని ముమ్మారు యేసును ఎరగనని ముమ్మారు బొంకాడు. యేసయ్య సిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత ఆ సిలువను భుజాల మీద వేసుకుంటూ ఆయన యెరూషలేము పట్టణానికి కొనిపోబడబోయేటప్పుడు ఈ 12 మంది అపోస్తుల్లో యేసయ్య ఎవరికి కనపడ్డాడు? సిలువ భుజాల మీద ఎత్తుకున్నప్పుడు ఎవరికి కనపడ్డాడు? వన్ అండ్ ఓన్లీ పేతురు. అట్లా సిలువ భుజం మీద ఎత్తుకొని యేసు ప్రభువారు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పేతురు అంత దూరాన్ని ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట, యేసయ్య పేతురు వైపు చూస్తే పేతురు సంతాపపడి వెలుపలికి వెళ్ళి ఏడ్చాడు.
ఆ చూపులో ఏముందో తెలుసా? పేతురు, నన్ను ఎరగనని అబద్ధం ఆడేవు కదా. అవునయ్యా, నీకు నా ముఖాన్ని చూపించలేనయ్యా. ఆ చూపులో దేవుడిస్తున్న సందేశం, పర్వాలేదు పేతురు, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను విడిచిపెట్టడానికి నాకు మనసు లేదు. పేతురు, నువ్వు నాకు కావాలి. దేవునికి కొన్నిసార్లు నువ్వు దూరం అయిపోయినప్పుడు అపరాధ భావంతో ఈ బ్రతుకుతా ఎలా నేను మందిరానికి వచ్చేది, ఎలాంటి జీవితం జీవిస్తా, దేవుని సన్నిధిలో నేను ఎట్లా మోకరించేది, దేవునికి ఆయాస్కరంగా ఈ రీతిగా జీవిస్తా, ఎలా నేను పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునేదని అపరాధ భావం నీలో ఎక్కువై నువ్వు దేవునికి దూరం అయిపోదామని అనుకున్న ప్రతిసారి ఆయనే వెతికి నేను పట్టుకుని తన తట్టు తిప్పుకున్నాడు. ఆ తర్వాత అయిపోయింది. యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డారు. 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈలోపు పేతురు పరిస్థితి, శిష్యుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి. యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యేసయ్య మొట్టమొదటి ఎవరికి ప్రత్యక్షమయ్యారు? ఆయన మొట్టమొదటి ప్రత్యక్షత మగ్దలేని మరియకి. ఆ మగ్దలేని మరియతో యేసయ్య చెప్పే ఒక మాట, యేసు ప్రభు వారు దూతకు చెప్పారు. ఆ దూత మగ్దలేని మరియకి చెప్తుంది, ఇదిగో మగ్దలేని మరియా, యేసు ప్రభు వారు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నానని నీతో చెప్పమన్నాడు. ఇంకేం చెప్పాడయ్యా? ఈ సంగతి శిష్యులందరికీ చెప్పండి. ఇంకేం చెప్పాడయ్యా యేసు ప్రభు? గలిలయకి రమ్మని పేతురుకు కూడా చెప్పు. సాతాను పేతురి మీద ఎంత గురి కలిగి ఉన్నాడో అదే పేతురి మీద దేవుడు మరి ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. మగ్దలేని మరి వచ్చింది, శిష్యులందరితో చెప్పింది. చెప్పే ముందు మొట్టమొదటి ఎవరి దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చిందో తెలుసా? పేతురయ్య దగ్గరికి వచ్చి, అయ్యా పేతురయ్యా, నీకే సపరేట్గా చెప్పమన్నాడయ్యా, శిష్యులందరితోనూ పేతురుతోనూ చెప్పమని ప్రభు నాతో చెప్పాడయ్యా, పేతురన్నా నీతో చెప్పమన్నాడన్నా అని అంటంతో పేతురు ఏడుస్తా అడిగుంటాడు మగ్దలేని మరియని, మరియా అబద్ధం ఆడుకొని చెప్పు, యేసయ్య నా పేరు చెప్పాడా? నువ్వు అబద్ధం ఆడుతూ యేసయ్య నా పేరు చెప్పాడా? లేదు పేతురన్నా, ఈ సంగతి నీకు చెప్పమని ప్రత్యేకంగా నీ పేరు చెప్పాడు. ఆ మాట వినటంతో నా పేరు చెప్పాడా? ఒక 5 నిమిషాలు ఆగి ఉంటుంది. 5 నిమిషాలు ఆగి మరలా మగ్దలేని మరి దగ్గరికి కూర్చుంటాడు. మరియా, నువ్వు అబద్ధం ఆడుతూ నా పేరు చెప్పాడా? నన్ను ఎంతో నమ్మి నాకెంత దివ్యమైన పరిచర్య అప్పగిస్తే నమ్మక ద్రోహం చేశానే, ఆయన నెరగనని ముమ్మారు అబద్ధం ఆడానే, సిలువ శ్రమలు తట్టుకోలేక దూరంగా నేను పారిపోయానే, నువ్వు అబద్ధం ఆడకుండా చెప్పు, నిజంగా నా పేరు చెప్పాడా? మగ్దలేని మరి ఉంటుంది, లేదు పేతురన్న, యేసయ్య ప్రత్యేకంగా నీ పేరు చెప్పాడు, పేతురుని రమ్మని చెప్పు, వాడు అపరాధ భావంతో రానంటాడేమో, నాకు ముఖం చూపించలేక దాచుకుంటాడేమో, ఈ మాట పేతురుతో ప్రత్యేకంగా చెప్పు. నా బిడ్డలారా, ఆ మాట వినటంతో పేతురు హృదయం బ్రద్దలైపోయి ఉంటుంది. పిచ్చోడు ఏడ్చినట్లుగా ఏడ్చుంటాడు. దేవా, ఎంత ద్రోహిగా నేను బ్రతుకుతున్నా, ఏం చూసి నన్ను ఎంతగా ప్రేమించావు, నా మీదే ఎందుకు ఇంత శ్రద్ధ పెట్టావని యేసయ్య ప్రేమను, తన పట్ల దేవుడు తనను వెంటాడుతున్న విధానాన్ని చూసి పేతురు గుండెలా విసేలాగా దేవుని సన్నిధిలో ఏడ్చుంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, కొన్ని పరిస్థితులు దేవునికి నేను దూరం చేసి ఇంకేం ప్రార్థనకి వెళ్తాంలే, ఇంకేం దేవుడు అంటాంలే, ఇంకేం ఉపవాసం అంటాంలే, ఇలాంటి స్థితిలో దేవునికి ఎట్లా ముఖం చూపిస్తాంలే అని దేవునికి నువ్వు దూరం అయిపోదాం అనుకున్న రోజుల్లో కూడా నీవు ఆయన్ని విడిచిపెట్టాలనుకున్నావు, కానీ నిన్ను విడిచిపెట్టడానికి నా దేవుడు ఇష్టపడలేదు. ఆయనే వెతికి వీడు నాకు కావాలి, ఈ బిడ్డ నాకు కావాలి, వీడిని ఎట్లాగైనా నా బిడ్డగా చేసుకోవాలి, నువ్వు కాదు నేను బ్రతకలేనని కొన్నిసార్లు నువ్వు దూరంగా వెళ్తున్నా ఈ ప్రేమ వెతికి నన్ను పట్టుకుంది. సాతాను ఎంత గురి కలిగి ఉన్నాడో అదే తన పిల్లల పట్ల అంత ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. పేతురు జీవితంలో
ఆఖరి ఘట్టానికి వస్తే పేతురు వారు ఇక చంపబడాలని రోమా చక్రవర్తి నీరో మరణ శాసనాన్ని జారీ చేశాడట. ఆ మరణ శాసనం జారీ చేశారు అన్న వార్త పేతురు తెలుసుకొని మరణ భయంతో రోమా పట్టణం నుంచి పారిపోతున్నాడట. ఇది రోమన్ క్యాథలిక్ గ్రంథంలో రాయబడిన దివ్యమైన సమాచారం, గుండెలు బ్రద్దలు చేసే సంగతి. ఈ మరణానికి భయపడి సిలువ మరణాన్ని గూర్చిన దృశ్యం తన కళ్ళ ముందు ఉండి, అమ్మో ఇంత భయంకరమైన శ్రమలు నేను అనుభవించలేనని చెప్పి సిలువ శ్రమలకు భయపడి రోమా పట్టణం నుంచి పేతురు పారిపోతూ ఉంటే దమస్కు గుమ్మం దగ్గర పౌలును దేవుడు దర్శించినట్లుగా రోమా పట్టణం నుండి పారిపోతున్న పేతురును యేసుక్రీస్తు వారు దర్శించారట. ఎలాగో తెలుసా? మరలా సిలువ వేయబడి ఆ సిలువను మోసుకుంటూ రక్తం కారుతున్న దేహంతో, తల మీద ముండ్ల కిరీటం, రక్తం కారుతూనే ఉంది, కాళ్ళల్లో చేతుల్లో మేకులు, రక్తం కారుతూనే ఉంది. ఆ సిలువ మ్రాన్ను మోసుకుంటూ పేతురికి ఎదురుగా వస్తున్నాడట. పేతురు యేసయ్యను అంత దూరం నుంచి చూసి, అయ్యా నువ్వెప్పుడూ సిలువ వేయబడ్డావు కదా, సమాధి చేయబడి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచావు కదా, మరలా నీ చేతుల్లో గాయాలేంటి, మరలా నీ కాళ్ళకున్న గాయాలేంటి, మరలా నువ్వు సిలువ వేయబడ్డావేంటయ్యా ఏడుస్తూ అడుగుతూ ఉంటే అప్పుడు ప్రభు అన్నాడట, పేతురా నువ్వు ఓడిపోయిన ప్రతిసారి నీవు నన్ను సిలువకు అప్పగిస్తున్నావు అన్న సంగతిని గుర్తు తెచ్చుకో. నీ ఓడిపోయిన ప్రతిసారి, నాకు సాక్ష్యబిడ్డగా బ్రతకని ప్రతిసారి, నా ప్రేమకు దూరం అయిపోతున్న ప్రతిసారి, నా గాయాలు రేపుతున్న ప్రతిసారి, నాకు ఆయాస్కరంగా బ్రతుకుతున్న ప్రతిసారి, నువ్వు ఓడిపోతున్న ప్రతిసారి నేను సిలువకు అప్పగించబడుతున్నాను. అక్కడే యేసయ్య కాళ్ళ మీద పడి పదే పదే నువ్వు ఓడిపోయేటట్లుగా నేను బ్రతుకుతున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని యేసయ్య పాదాల మీద పడి తిరిగి రోమా పట్టణానికి వెళ్ళి తల క్రిందులుగా సిలువేయబడి ప్రభు కొరకు హతసాక్షిగా మారిపోయాడట. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, సాతాను పేతురు మీద ఎట్లా గురి కలిగి ఉన్నాడో అదే పేతురు మీద దేవుడు మరెక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా నీ జీవితంలో దేవునికి ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో నీకు ఎదురయ్యే శోధనలు కూడా అంత గొప్పగా ఉంటాయి. అయితే వాస్తవం, ఆ శోధనల మధ్యలో నీ మీద దేవుడు మరెక్కువ శ్రద్ధ పెడతా ఉన్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లుగా నేను తండ్రిని వేడుకున్నా. ఒకరోజు వస్తుంది, నీ మనసు స్థిరపడిద్ది. నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులందరినీ స్థిరపరచు అంటాడు. ఆ పిలిచిన దేవుడే సీమోనును పేతురుగా మార్చాడు. సీమోను అంటే రెల్లు అని అర్థం. ఇసుక, వినుట, రకరకాల అర్థాలు ఉన్నాయి. సీమోను అనే పేరుకున్న అర్థం ఏంటంటే రెల్లు, ఇసుక. రెల్లు దేని గుర్తు? గాలికి ఇటు అటు కొట్టుకొని పోయే వ్యక్తిత్వాన్ని, అంటే నిలకడలేని స్థితి గుర్తు రెల్లు. పేతురు అంటే బండ. అద్భుతం. భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నిలకడలేని సీమోనును నిలకడైన బండ లాంటి పేతురుగా దేవుడు మార్చాడు. నా ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు సైతాన్ అంటాడు, నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా నువ్వు ఎట్లాగే అస్థిరంగా ఉంటావు, దేవునిలో నిలకడగా నువ్వు బ్రతకలేవు, ఒక వారం దేవదూతలాగా బ్రతుకుతావు, తర్వాత నీ భక్తి పడిపోద్ది, నీ ప్రార్థనలో నిలకడుండదు, నీ విశ్వాసంలో నిలకడుండదు, నీ పరిశుద్ధతలో నిలకడుండదు, నీ బ్రతికే చెంచలపు బ్రతుకు, ఇట్లాగే నీ జీవితం ఉంటుంది. జీవితకాలం అంతా సీమోనులాగే రెల్లులాగే ఊగిసలాడతావు అని సాతాను అంటాడు. చేతులెత్తి దీవిస్తున్నాను. ఈరోజు ఒకవేళ నీ బ్రతుకు రెల్లులాగా ఉంటే, రెల్లు లాంటి నీ ఆత్మీయ స్థితిని బండలాంటి స్థిరమైన భక్తి జీవితంగా నా దేవుడు మార్చును కాక. తాను భక్తిలో స్థిరపడిన తర్వాత పేతురు గారు పత్రిక రాస్తూ
ఒక అద్భుతమైన మాట అంటాడు పేతురు గారు ఇక్కడ సంఘానికి. సంఘం అంటే ఈరోజు మనతో అంటున్నాడు, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. దేని కొరకు పిలిచాడట? ఏదో ఈ లోకంలో ఉద్యోగం ఇస్తాం, ఆరోగ్యం ఇస్తాం, ఇది కాదు మన పిలుపు వెనుకున్న రహస్యం. మన పిలుపు వెనుకున్న రహస్యం ఏంటంటే పరలోక రాజ్యం అనే నిత్య మహిమ కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. అయ్యా, పరలోక రాజ్యం చేరాలంటే అది మట్టి కట్టడానికి సాధ్యం కాదు కదా, నేను ఎలా చేరతాను? ఇక్కడ పేతురు గారు అంటాడు, ఏ దేవుడు తన నిత్య మహిమకు పిలిచాడో ఆ సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఉంటాయట. ఎన్ని రోజులు సాతాను చేతికి అప్పగిస్తాడట? సాతాను మనల్ని శోధించడానికి బ్రతుకు కాలమంతా అప్పగించుడు. కొంచెం కాలమే నువ్వు శోధించబడతావు. ఆమేన్. కొంచెం కాలమే సాతాను నిన్ను శోధిస్తాడు. కొంచెం కాలమే నీ బ్రతుకులు ఒత్తిడి, కొంచెం కాలమే నీ బ్రతుకులు అనారోగ్యం, కొంచెం కాలమే నీ బ్రతుకులు అసమాధానం, కొంచెం కాలమే ఈ అలల వెంబడి అలలు, ఆపదల వెంబడి ఆపదలు నీ బ్రతుకులు ఎదురవుతాయి. ఈ కొంచెం కాలం నువ్వు తట్టుకోగలిగితే, ఈ కొంచెం కాలం నువ్వు ఓర్చుకోవటం కాదు, నువ్వు అడగాలి, కానీ ఓర్చుకోవటానికి కావలసిన కృపను కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. శ్రమలు 10 రోజులే. నేను గతంలో చెప్పాను, యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. 17వ సంవత్సరం వరకు తండ్రి ఇంట్లో హాయిగా ఉన్నాడు. 13 సంవత్సరాలు నరకాన్ని చూశాడు. 80 సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని 2వ ఫరోగా ఏలుబడి చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతా, యోసేపు శ్రమపడిన కాలం ఎంత? 13. 2వ ఫరోగా ఊరేగించబడిన కాలం ఎంత? నువ్వు శ్రమపరచబడేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలం తట్టుకో, దేవుని మహిమ చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. కానీ సైతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ కొంచెం కాల శ్రమలు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యల వైపు వెళ్తారు, తమను తాము కృంగ తీసుకుంటారు. మరి కొంతమంది భక్తిహీనులై దేవునికి దూరం అయిపోతారు. అందుకని పేతురు గారు అంటాడు, సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి. బిడ్డలారా, ఒకరోజు నువ్వు పరిపూర్ణురాలివి అవుతావు. ఎంతటి పరిపూర్ణత తెలుసా? యేసయ్య పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత ఒకానొక రోజు యేసునామములో నీలో కలగబోతుంది. యేసయ్య ఇప్పుడు ఇన్ని అవలక్షణాలు ఆఫ్కోర్స్ నీకుండి ఉండొచ్చు. నిలకడ లేని భక్తి, పవిత్రత లేని జీవితం, ఇటు అటు ఊగిసలాడే చంచలమైనటువంటి మనసు, నిజమే ఈరోజు నిన్ను ఎలుబడి చేస్తూ ఉంది. కానీ ఏ దేవుడు నిన్ను పిలిచాడో ఆ దేవుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి. ఈ పరిపూర్ణత నీ ప్రయాసం, నువ్వు ప్రయాసపడాలి, నేను కాదంట్లా. నా ప్రయాసాల ద్వారా కాదు, శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, ఇది దేవుడు జరిగించే ఒక ఆత్మ ప్రక్రియ. సీమోను పేరు ఏమైపోయింది? పేతురు అంటే బండ కదలదో, నీకు అట్లాగే స్థిరంగా ఉంటుంది. పేతురు ఆత్మీయ స్థితి కూడా అట్లాగే స్థిరంగా అయిపోయింది. ఇప్పుడు పేతురుని అడుగుదాం, అయ్యా ఎంత చంచలమైన మనస్కుడివి కదా, ఇప్పుడు ఈరోజు ఎట్లా స్థిరపడ్డావు? నువ్వు స్థిరపడటానికి కారణం ఏంటి? భక్తి జీవితంలో చంచలత్వమే లేదు కదా, ఎలా నువ్వు స్థిరపడగలిగావు అంటాడు. ఇది నా వల్ల జరిగింది కాదయ్యా, ఏ దేవుడు పిలిచాడో, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, ఏ దేవుడు కల్వరిలో నా కొరకు ప్రాణం పెట్టాడో ఆ దేవుడే నన్ను స్థిరపరిచి బలపరిచాడు. కాబట్టి యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక అంటాడు ఆయన ఇప్పుడు మనకేం చెప్తున్నాడు తెలుసా? నన్ను స్థిరపరిచినవాడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. నన్ను బలపరిచినవాడు. ఈ వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, మీలో ఎవరైనా ఇంత వాక్యం వింటున్నా కానీ నా భక్తిలో నిలకడలేదు, చంచలత్వం, ఇక బ్రతుకంతా ఇంతేనేమో అని ఒకవేళ తెలియని భయం నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంటే, పేతురు నీతో చెప్పమంటున్న మాట, పేతురును స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. పేతురును బలపరిచిన దేవుడు యేసునామములో నిన్ను బలపరచునుగాక. ఎన్నో లోపభూయిస్తాలు కలిగిన నిన్ను ఒక పరిపూర్ణుడిగా దేవుడు తానే నిన్ను మార్చునుగాక. శోధించబడుతున్నావా?
కొంచెం కాలం ధైర్యంగా ఉండు. నలగొట్టబడుతున్నావా? కొంచెం కాలం ధైర్యంగా ఉండు. గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖ సాగరం ఎవరితో పంచుకోవాలో అర్థం కాక లోపట కుమిలి 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 ఈ స్థలానికి వచ్చావా? కొంచెం కాలం ఓర్చుకో. గొప్ప ప్రణాళిక నీ మీద నా దేవుడు నెరవేర్చునుగాక.